నేను నా దేవుణ్ణి ఎరుగుదును. హల్లెలూయా. అలా అంటే ఆ మాటలో ఇంకొక అర్థం ఏముందంటే, ఆ ఎరిగినటువంటి దేవుని మీద ఎంత విశ్వాసం ఉందో మనకు అర్థమవుతుంది. ఏదొచ్చినా రానివ్వడు, ఏది కలుగుతున్నా నా దగ్గరికి రానివ్వడు, పరిస్థితులను మార్చగలిగిన వాడు, పరిస్థితులను తొలగించగలిగిన వాడు, నన్ను ఎప్పటికైనా నిలబెట్టగలిగిన వాడు, నేను ఆయనను ఎరుగుదును. అందులో ఒకటి ఏం కనపడుతుందంటే విశ్వాసం కనపడుతుంది. ఏం కనపడుతుంది? విశ్వాసం కనపడుతుంది, నమ్మిక కనపడుతుంది. మధ్యాహ్న కాల సమయంలో షడ్రకు మెషకు అబేద్నెగోకు చెప్పాను. అందరూ రాజు దగ్గర సాగిల పడుతూ లబోదీప మొత్తుకుంటున్నారంట. వద్దులే, ఇయ్యాలి కాకపోతే రేపు చూద్దాం, రేపు కాకపోతే ఎల్లుండి చూద్దాం అని. కానీ ముగ్గురు ఒకరిని ఎరిగినట్లుగా ఉన్నారు. రాజుతో అంటున్న మాట ఏమిటంటే, రాజా, ఈ అగ్నిలో నుండి తప్పించుటకు, విడిపించుటకు నేను ఎరిగిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు సమర్థుడు. అది ఎరిగారు వాళ్ళు. మనమే మన దగ్గర చాలా కంగారు పడతా ఉంటాం. ఎరిగిన వారు ఇదిగో అలా ఉంటారు.